సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో మనకి మామూలుగా ఆపరేషన్కి ముందు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి అండ్ ఎంత గ్యాప్లో తీసుకోవాలి అండ్ ఆపరేషన్కి ముందు జరిగే ప్రాసెస్ గురించి కూడా నేను కొంచెం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను. సో ఆపరేషన్కి ముందు చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని చెప్పడానికి ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చాను నేను. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా ఆపరేషన్కి ముందు అంటే మనకి మత్తు ఇంజెక్షన్ అనేది ఇస్తారు కాబట్టి సో ఖచ్చితంగా డైట్ అనేది ఉండాలన్నమాట. నైట్ టైం మీరు ఒకవేళ రేపు మార్నింగ్కి మీకు ఆపరేషన్ అనేది చేసేది ఉందనుకోండి, నైట్ టైం మీరు ఫుడ్ అనేది తీసుకోవచ్చు, హ్యాపీగా ఏదైనా తీసుకోవచ్చు, ఏ ఫుడ్ అయినా కానీ, అది ఈవెన్ బిర్యానీ అయినా సరే తీసుకోవచ్చు అనమాట. సో నైట్ టైం ఫుడ్ తీసుకోవచ్చు అండ్ ఎర్లీ మార్నింగ్ కల్లా మనకి ఎనిమా అనేది ఇచ్చేస్తారు. సో అందుకు దాని నుంచి మనకి ఎఫెక్ట్ అయితే ఏముండదు, పొద్దున్నే కడుపు అయితే ఖాళీ అయిపోతుంది. అండ్ నైట్ 12 అవుతుంది కదా, రేపు మార్నింగ్కి మనకి ఒకవేళ ఆపరేషన్ అనేది ఉంటే మాత్రం నైట్ 12 o'clock నుంచే మనని ఫుడ్ అండ్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం ఆపేయమని చెప్తూ ఉంటారనమాట. అండ్ మనకి ఆపరేషన్కి ముందు ఒక 6 hours అయినా ఫాస్టింగ్తోనే ఉండాలి మనం. సో ఎంప్టీ స్టమక్తోని ఈవెన్ వాటర్ అయినా సరే తాగకూడదు అనమాట. సో ఇలా మనకి ఒక 6 hours ముందే చెప్తారనమాట. మీరు ఎలాంటి ఫుడ్ అండ్ లిక్విడ్స్ కూడా తీసుకోవద్దు అని చెప్తారు. సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫుడ్ అనేది ఇస్తారు, లేదా లిక్విడ్స్ ఫస్ట్ వాటర్ అనేవి ఇస్తారు, కొంచెం వేడిగా ఉన్న వాటర్ ఇస్తారు అండ్ మిల్క్ లేదా ఏదైనా సూప్ లాంటిది తీసుకొచ్చి ఇస్తారు. దాని తర్వాత ఇడ్లీ సాఫ్ట్ది ఏదైనా తీసుకొచ్చి లేదా ఓట్స్ ఉప్మా ఇలాంటివి తీసుకొచ్చి ఇస్తారనమాట. ఆపరేషన్ తర్వాత అయితే ఫుడ్ అనేది కొంచెం ఒక 3 days సాఫ్ట్గానే ఉంటుంది. దాని తర్వాత మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. బిఫోర్ మాత్రం మనకి ఒక 6 hours ఎంప్టీ స్టమక్తోనే ఉంచుతారనమాట. సో ఎంత ఎక్కువగా మనం ఫుడ్ అనేది తక్కువ అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో ఖచ్చితంగా ఆపరేషన్కి ముందు ఫుడ్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం మనకి వాళ్ళ ఆపరేషన్ డ్రెస్ అనేది మన రూమ్లోంచే తీసుకొచ్చి ఆ డ్రెస్ వేయించుకొని వాళ్ళ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి అక్కడ మనకి మత్తు ఇంజెక్షన్ అనేది ఇస్తారనమాట. అది ఎక్కడంటే మామూలుగా బెడ్ ఉంటుంది, ఆపరేషన్ థియేటర్లో బెడ్ ఉంటుంది, దాని మీద పడుకోబెట్టి కొంతమంది కూర్చోబెట్టి వేస్తారు, కొంతమందికి పడుకోబెట్టేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే నేనైతే ముగ్గురికి కూడా అది పడుకోబెట్టుకొని అంటే ఒక సైడ్కి మనం ఇలా ఒక రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పడుకోబెట్టి సైడ్కి కొంచెం మోకాళ్ళు తల దగ్గరికి కొంచెం ఆనించి అంటే కొంచెం బెండ్ చేసి ఆ నడుముకి ఉన్న ఆ బోన్ అనేది టచ్ చేసి దానికి ఇంజెక్షన్ అనేది వేస్తారనమాట. ఇంజెక్షన్ వేసేటప్పుడు అయితే పెయిన్ అయితే ఏమనిపించదు, కొంచెం వేసేటప్పుడు ఏదో ముళ్ళు కుచ్చుకున్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది, ఒక 3 times వేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో పెయిన్ అయితే ఏమనిపించదు, కొంచెం ఏదో గుచ్చినట్టుగా అయితే అనిపిస్తుంది కానీ ఎక్కువ హెవీ పెయిన్ అయితే ఉండదు. గుచ్చేటప్పుడు కూడా కొంచెం అక్కడ మొద్దు బారినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు అయితే ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ అయినా ఏదైనా సరే ఒక 6 hours లోపు వరకు మనము తీసుకోకూడదు అనమాట. సో ఖచ్చితంగా ఆపరేషన్కి ముందు ప్రాసెస్ అనేది ఇంజెక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఆపరేషన్ థియేటర్లో జరిగే ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా నేను ఆల్రెడీ 2 years బ్యాకే వీడియోస్ అనేవి షేర్ చేశాను. సో అది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.